సామాన్యంగా మన పురాణాల గురించి మాట్లాడేటప్పుడు దేవుళ్ళు లేదా దేవతల అంశాల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మనం కేవలం ధైర్యవంతుడైన యోధుని గురించి చూడబోవడం లేదు. కురుక్షేత్రంలో తన ఆత్మీయులను చూసి చేతులెత్తేసిన మనలాంటి మనిషిని చూడబోతున్నాం. అతడే సవ్యసాచి అర్జునుడు. సవ్యసాచి అంటే రెండు చేతులతో సమానంగా బాణాలు వేయగలిగేవాడు అని అర్థం. కానీ ఈ పదానికి ఉన్న నిజమైన అర్థార్థం వేరు. అది మనలో దాగి ఉన్న శక్తులను, మన మానవ బలహీనతలను అధిగమించే ధైర్యాన్ని సూచిస్తుంది. నిజానికి మహాభారతంలో మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అర్జునుడు ఒక దేవుడు కాదు, మనలో ఉన్న సామాన్య మానవుడి ప్రతిబింబం. మరి మనం ఎలా సవ్యసాచిగా మారగలం? మొదటిది, నిర్ణయాల బరువు మరియు భయం. కురుక్షేత్రం మధ్యలో అర్జునుడు తన బంధువులను చూసి నేను యుద్ధం చేయను అన్నాడు. అదొక గొప్ప యోధుడి బలహీనత కాదు, అది ఒక సామాన్య మానవుడి భయం. జీవితంలో అతి కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు మనసు విరిగిపడటం, కాళ్ళు చేతులు ఆడకపోవడం మనందరికీ జరుగుతుంది. అర్జునుడికి ఉన్నది కుటుంబంపై ప్రేమ, మనకు ఉన్నది ఉద్యోగం మానేయాలా, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలా, లేక ఒక కఠినమైన సంబంధాన్ని వదిలిపెట్టాలా అనే భయం. మనం కూడా ఒత్తిడితో మునిగిపోయి మన ధర్మం ఏమిటో మరిచిపోతాం. ఈ యుద్ధం లోపల ఉన్న గందరగోళం నుంచే మొదలవుతుంది. ఈ మానసిక సంఘర్షణే అర్జునుని గొప్ప యోధుడిగా కాకుండా కేవలం ఒక మనిషిగా చేస్తుంది. రెండవది, గురువు కోసం అన్వేషణ. భయం మనల్ని పట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? సలహా కోసం చూస్తాం. అర్జునుడు తన గొప్ప స్నేహితుడైన కృష్ణుడి వైపు చూశాడు. కృష్ణుడు బాణాలు వేయలేదు, కేవలం మార్గాన్ని చూపాడు. నేడు మనకు కృష్ణుడు భగవద్గీత రూపంలో లేదా మన జీవితంలో మెంటార్ రూపంలో అందుబాటులో ఉన్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితులను, నిపుణులను సంప్రదిస్తాం. వారి సలహా అర్జునుడికి కృష్ణుడి ఉపదేశం ఎంత ముఖ్యమో మనకు అంతే ముఖ్యం. సవ్యసాచి ఎప్పుడూ ఒంటరిగా పోరాడలేదు. సరైన సమయంలో సరైన వ్యక్తి నుండి జ్ఞానాన్ని స్వీకరించడానికి అతను తన అహాన్ని వదులుకున్నాడు. మనము అదే చేయాలి, గైడెన్స్ తీసుకోవాలి. మూడవది, ఏకాగ్రత మరియు లక్ష్యం. అర్జునుని సవ్యసాచి అని ఎందుకు అంటారు? ఒకేసారి రెండు చేతులతో బాణాలు వేయగలగడం వల్ల కాదు, అతడికి ఉన్న నిరంతర అభ్యాసం మరియు లక్ష్యంపై చెక్కు చెదరని ఏకాగ్రత వల్ల. ద్రోణాచార్యుడు పక్షి కన్నును గురిపెట్టమన్నప్పుడు అతనికి కేవలం కన్ను మాత్రమే కనిపించింది. పోలిక. మనం కూడా మన జీవిత లక్ష్యాలను ఎంచుకున్నాం. మంచి మార్కులు, గొప్ప కెరీర్, బలమైన కుటుంబం. కానీ మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా, అనవసరమైన టెన్షన్ల వల్ల ఏకాగ్రత దెబ్బతీస్తున్నాయి. ఒక సాధారణ మనిషి సవ్యసాచిగా మారాలంటే రెండు చేతులతో పని చేయాల్సిన అవసరం లేదు. అతని మెదడు రెండు ముఖ్యమైన అంశాలపై పనిచేయాలి: నిలకడైన అభ్యాసం, లక్ష్యంపై పూర్తి ఫోకస్. మీరు ఎంచుకున్న రంగంలో సవ్యసాచిగా మారండి. మీ లక్ష్యాన్ని మాత్రమే చూడండి. చివరిది, అంతర్గత శక్తి. యుద్ధం ముగిసింది, అర్జునుడు గెలిచాడు. ఈ విజయం కేవలం బాణాలది కాదు, తన భయాన్ని, తన బలహీనతను ఎదిరించిన ఒక మనిషిది. మహాభారతం మనకు చెప్పేది ఇదే. మీరు కూడా అర్జునుడే. మీలో సవ్యసాచిని ఎలా మేలుకొల్పాలి? భయాన్ని అంగీకరించండి. అర్జునుడిలాగే మీ భయాన్ని ఒప్పుకోండి, కానీ దానికి నిర్ణయం తీసుకోకుండా ఆపనివ్వకండి. జ్ఞానాన్ని పొందండి, ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ కృష్ణుడు మీ చుట్టూనే ఉన్నాడు. నిలకడ, లక్ష్యం వైపు నడవండి. ప్రతిరోజు కొంచెం కొంచెంగా మీ లక్ష్యం వైపు మీ ఫోకస్ను కొనసాగించండి. సవ్యసాచి అనేది ఒక బిరుదు కాదు, అది మీరు మీ అత్యుత్తమైన స్థితికి చేరుకోవడానికి చేసే నిరంతర ప్రయత్నం. మీ లోపల ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పండి, ఎందుకంటే మీ జీవితంలో యుద్ధాన్ని ముగించాల్సింది మీరే. అయితే మీకు ఒక ప్రశ్న, మీరు మీ జీవితంలో సవ్యసాచిగా మారడానికి తీసుకున్న ఒక కష్టమైన నిర్ణయం ఏమిటో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని పౌరాణిక జీవిత పాఠాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.